హాయ్ ఫ్రెండ్స్! వెల్కమ్ బ్యాక్ టు నిశ్చలాస్ కిచెన్. ఈరోజు నిశ్చలాస్ కిచెన్‌లో ఒక హార్వెస్టింగ్ వీడియో. ఓన్లీ హార్వెస్టే కాదు, వంకాయ కాజు ఫ్రై. నాకైతే లైఫ్‌లో అన్నిటికన్నా ఎక్కువ సాటిస్ఫాక్షన్ ఇచ్చేది గ్రోయింగ్ మై ఓన్ ఫుడ్. ఫ్రమ్ ద ప్లాంట్ టు ద కుకింగ్ పాట్. సింపుల్ అండ్ యెట్ టేస్టీగా వంకాయ కాజు ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇది ఏ ప్రాంతానికి చెందిన వారి స్పెషల్ అని అడక్కండి. చెయ్యాలే గాని ఇలాగే ఏ ప్రాంతానికి చెందిన వారికైనా ఇది ఫేవరెట్ అయిపోతుంది. రీసెంట్‌గా ఢిల్లీ నుంచి మా ఫ్రెండ్ వాళ్ళొచ్చారు. వాళ్ళ పాపకైతే ఇదెంత నచ్చేసిందో. ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా? ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని, ఓ 2-3 టేబుల్ స్పూన్‌ల నూనె వేసి, అరకప్పు జీడిపప్పుల్ని దోరగా వేయించుకోవాలి. అరకప్పు అన్నాను కదా అని అవి పరిమితం కాదు. మీ ఇష్టం వచ్చినన్ని జీడిపప్పులేసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న వంకాయల క్వాంటిటీకైతే అరకప్పు జీడిపప్పులు కరెక్ట్‌గా ఉంటాయి. ఇవి దోరగా వేగిన తర్వాత వీటిల్ని వేరే గిన్నెలోకి తీసి పక్కనుంచుకోండి. ఇప్పుడు అదే పాన్‌లో ఓ కప్పు ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలని వేసి కొంచెం మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మెత్తబడిన తర్వాత ముక్కలుగా కట్ చేసి ఉప్పు నీటిలో వేసి ఉంచుకున్న వంకాయ ముక్కల్ని ఈ పాన్‌లోకి వేసుకోవాలి. నేనైతే వంకాయల్ని ఈ షేప్‌లో కట్ చేశాను. ఇలా కట్ చేస్తే ఈ కూరకి అదొక రుచి. మరీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే కూరంతా నుజ్జు నుజ్జు అయిపోతుంది. ఇప్పుడిందులో సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు ఓ టేబుల్ స్పూన్, పసుపు, రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ ఉప్పు, పసుపు కూడా ముక్కలకి బాగా పట్టిన తర్వాత మూత పెట్టుకుని అప్పుడప్పుడు కలుపుకుంటూ సిమ్‌లో పెట్టి ఉడికించుకోవాలి. ఇవి చెట్ల నుంచి అప్పుడే కోసి వేసిన ముక్కలు కాబట్టి చానా త్వరగా మగ్గిపోతాయి. ఒకవేళ మీరు మార్కెట్ నుంచి తెచ్చినవైతే కొంచెం టైం పట్టొచ్చు. చూడండి, చక్కగా మగ్గి పైకి నూనె తేలుతుంది కదా! అప్పుడు ఇందులో రుచికి సరిపడా కారం, సన్నగా చాప్ చేసుకున్న కరివేపాకుని వేసి ఒక్కసారి బాగా కలుపుకోవాలి. చూస్తుంటేనే నోరూరుతుంది కదూ! ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత ఇందులో నిశ్చలాస్ కిచెన్ స్పెషల్ కూర కారం ఓ టీ స్పూన్ వేసుకోండి. ఒకవేళ ఇది అందుబాటులో లేకపోతే ఓ పావు టీ స్పూన్ గరం మసాలా. డిస్క్రిప్షన్‌లో ఈ కూర కారం వీడియో లింక్ పెడతాను చూసేయండి. చివరగా ముందుగా ఫ్రై చేసి ఉంచుకున్న జీడిపప్పులను కూడా వేసి ఒక్కసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. చానా సింపుల్‌గా ఎక్కువ హడావిడి లేకుండా వంకాయ ఫ్రైని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఇది మీ ఇంట్లో రిపీటెడ్ రెసిపీ అయ్యి తీరాల్సిందే. ఇది రోటీ, పూరి, కొబ్బరన్నం, వైట్ రైస్ అన్నిటిలోకి బావుంటుంది. ఇవేవి కాకుండా ఓ స్పూన్ తీసుకొని ఇలాగే ఈ కూరని ఎవరికన్నా ఇచ్చినా లొట్టలేసుకుంటే తినేస్తారు. మీరు ట్రై చేస్తారా? ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. నేను తినట్లేదండి, మీకు చూపిస్తున్నానంతే. ఈ వంకాయ కాజు ఫ్రైని ట్రై చేసి మీకెలా కుదిరిందో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. బాయ్ ఎవ్రీవన్.